మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైన మనం మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. మీ అందరి కోసం మేము మానకుండా ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాం. అందుకు దేవునికి మహిమ చెల్లునుగాక. ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని స్పందింపచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మఫలాలు కనిపిస్తున్నాయి. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీ అందరికీ చాలామంది కూడా పండ్లు తెలుసు, ఫ్రూట్స్ తెలుసు కదా. బత్తాయి, ఇంకేంటి నారింజ, తర్వాత కమల, ఇవి ఉన్నాయి కదా. ఈ మిగతా ఫ్రూట్స్ డిఫరెంట్, ఈ ఫ్రూట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఈ ఫలాన్ని మనం దానిపై తొక్క తీసేసామనుకోండి, తొక్క తీస్తే దాంట్లో ఏం కనిపిస్తాయి? తొనలు కనిపిస్తాయి. అన్ని పండ్లలో తొనలు కనిపిస్తాయా? యాపిల్లో తొనలు కనిపిస్తాయా? జామకాయలో తొనలు కనిపిస్తాయా? కనిపించవు. కానీ ఈ స్పెసిఫిక్గా ఈ బత్తాయి, నారింజ, కమల అనే పండ్లలో కనిపిస్తాయి. దాని ఒక్కొక్క తొన సపరేట్, దేనికే సపరేట్ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయా? ఏ తొన దానికే సపరేట్. కానీ అన్ని తొనలు కూడా జాయింట్గా ఒకదానికి అతకబడి ఉన్నాయి. అప్పుడు అది ఇప్పదీసి చూసినప్పుడు ఒక్కొక్క తొన పక్కన పెట్టేసి వీటిని ఫలము అందామా? ఏమన్నది? ఫలములు అంటే తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఒక దాంట్లో నుంచి వచ్చినాయి కదా అవి. ఒక దాంట్లో వచ్చినప్పుడు అవి ఫలములు కాలేవు కదా, అది ఫలమే అవుతుంది. అవునా కదా? అలాగనే ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో ఆడేం రాయబడింది? ఆత్మఫలము అని వ్రాయబడింది, కానీ ఆత్మఫలములు అని రాయబడిందా? చెప్పండి, మీరు ఒకసారి చూడండి, బైబిల్లో చూడండి. ఆత్మఫలమేదనగానే ఉందా? ఆత్మఫలములు ఏమనగానే ఉందా? ఆత్మఫలమేమనగా అంటే ఒక్క ఫలాన్ని గురించి చెప్తున్నాడు. అంటే ఆ ఫలములో ఇన్ని తొనలు ఉన్నాయన్నమాట. ఏమేమి తొనలు ఉన్నాయి అక్కడ? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా అన్ని తొనలు కదా. ఈ తొనలు అన్నీ ఒకటేసారి తినలేము, అవునా? బత్తాయికాయ ఉన్నదో నారింజకాయ ఉన్నదని, తొనలు ఉన్నదని అన్నీ తీసుకుని నోట్లో పెట్టుకోగలుగుతామా? ఏం చేస్తాం? ఒక్కొక్క తొన తీసి తింటాం కదా. ఈరోజు కూడా మనము ఒక్కొక్క తొనల గురించి తెలుసుకొని మంచిగా కడుపు నిండా ఆరగిద్దాం. మొదటి ఆ యొక్క తొన ఏంటి అంట? ప్రేమ కదా. మొదటి తొన ఏంటి? ప్రేమ. మరి ఈ ప్రేమను గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే గ్రీకులో అగాపే అంటారు. గ్రీకులో ఏమంటారు? అగాపే అంటే స్వార్థము లేనటువంటి ప్రేమ. మరి సార్వత్రికమైనటువంటి ప్రేమ అని కూడా నిర్వచించబడింది. అంతేకాకుండా
ఇతరులను కలిపేటువంటి ప్రేమ, స్వస్థత కలిగించేటువంటి ప్రేమ, అంతేకాకుండా త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ప్రేమ ఎప్పుడే కానీ త్యాగాన్నే కోరుకుంటుంది, కానీ బలిని కోరదు, కీడును కోరదు, కపటమును ఉంచుకోదు, ద్వేషమును ఉంచుకుంటుందా? అసలు ప్రేమ అంటేనే త్యాగంతో కూడినటువంటిది. ఇప్పుడు మనము జనరల్గా మనం లోకంలో చూస్తే ఏమంటారంటే, అన్ని ప్రేమల కన్నా చాలా శ్రేష్టమైన ప్రేమ ఎవరి ప్రేమ అండి అని అంటే తల్లి ప్రేమ అంటారు. అవునా కదా? నిజమేనా కదా? లోకంలో అందరు అడిగితే ఏ ప్రేమ గొప్పదండి అంటే తల్లి ప్రేమ గొప్పది అంటారు. తల్లి ప్రేమ చాలా గొప్పదండి, నిజమే, కాదన్ను. ఒకసారి ఒక యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే రెండు దేశాల మధ్యన యుద్ధం జరుగుతుంది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బాంబులు వేస్తున్నారు. ఎక్కడి వారు అక్కడ చెదిరిపోయి పారిపోతూ ఉన్నారు. ఆ పారిపోతూ ఉంటే ఒక ఆమె ఏం చేసిందంటే, తనకొక్కతే కూతురుంది, అప్పుడే జన్మనిచ్చినటువంటి కూతురు. ఆ అమ్మాయిని కూడా వదిలేసి పారిపోవడం ప్రయత్నం చేయలేదు, కానీ వెంట తీసుకోలేదు. కానీ ఆ అమ్మాయి పరిగెత్తలేదు, కానీ ఈమె పరిగెత్తాలి. ఈమె ఫుల్ ప్రెగ్నెంట్ ఉంది. మరి ఈమె ఆ విధంగా ఉండి ప్రాణరక్షణ కోసం పరిగెత్తూ ఉంది. ఈ అందరూ కూడా ఎక్కడెక్కడ చెదిరిపోతున్నారు. ఇక ఆమెకి ఆ టైంలో ఇంకా డెలివరీ పెయిన్స్ వచ్చినాయి. డెలివరీ పెయిన్స్ వస్తే ఆమె ఏం చేసింది, పోతుంటే రోడ్డు మీద పరిగెత్తుతూ ఉంటే నాళాలు అంటారు చూసారా, రోడ్డు మీద ఉండేటువంటి వాటి ఏమంటారు బ్రిడ్జ్ లాగా ఉండి లోపల నుంచి నీళ్ళు వెళ్తుంటాయి, నాళాలాగా అంటే ఏమంటారు దాన్ని, కాలువల్లాగా ఉండిపోతాయి కదా, నీళ్ళని ఫ్లో అవుతూ ఉంటాయి, మోరీలు అంటాం కదా సింపుల్గా చెప్పాలంటే. అటువంటి దాంట్లో ఈమె పోయి ఆడ డెలివరీ అయింది. డెలివరీ అయ్యి ఇక ఆ పిల్లవాడిని దగ్గర పెట్టుకొని ఏం చేస్తుంది, అందరు ఇంకా అరుపులు కేకలు పెట్టుకొని అందరు పరిగెత్తున్నారు. అందరు పెరిగెత్తుంటే అది చలికాలం, మహాభయంకరమైన చలికాలం. ఆమె దగ్గర ఇంకేం బట్టలు ఏమి లేవు, ఆమె కట్టుకున్న బట్టలే. ఆ పిల్లవాడిని రక్షించడం కోసం అని చెప్పని తన యొక్క వస్త్రాలన్నీ కూడా తీసేసి ఆ పిల్లవాడికి చుట్టి భద్రంగా ఒళ్ళో పెట్టుకొని అలానే గట్టిగా ముడుచుకుంది. తెల్లవారేటప్పటికీ ఆ తల్లి ఆ చలిలోనే అట్లే చనిపోయింది. ఈ బిడ్డ మాత్రము క్షేమంగా ఉన్నాడు. ఎందువల్ల? ఈ బట్ట బాగా చుట్టబడి వెచ్చగా ఉంది. ఆడు ఏడుస్తున్నాడు. తెల్లవారిన తర్వాత ఎవరో ఒక దారిన అట్లా ఇక అన్నీ అయిపోయేసిన తర్వాత యుద్ధాలకు అవి అన్నీ అయిపోయేసిన తర్వాత జనరల్గా ఇంకా మిలిటరీ వాళ్ళు అవి ఏరుకోవటానికి అవి వస్తుంటారు, ఎక్కడ పడ్డారు, ఎవరు కొంతమంది శవాలు ఏడబడ్డాయి, ఏం కథను ఎత్తుకోవడానికి వస్తుంది. అలాంటప్పుడు ఒక సౌండ్ వినపడిందంట, పిల్లోడు ఏడుస్తున్న సౌండ్. సరే ఇక్కడెవరు పిల్లోడు ఏడుస్తున్నారు బాబు అని చెప్పేసి అంటే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ సౌండ్కి వెళ్ళి చూసి అక్కడ ఆమె ఒడిలో ఉన్నటువంటి బిడ్డను చూశారు. ఆమెను ఇట్టిట్టంటే ఆడుంది, బిగుసుకుపోయింది, సెలిగి చచ్చిపోయింది. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారట. చూసారండి, అంటే ఆ పిల్లవాని కోసం ఆ తల్లి ఏం చేసింది, ప్రాణం పెట్టింది. తనకున్నటువంటి వస్త్రాలను తీసేసి ఆ వస్త్రాన్ని ఆ పిల్లవాడికి చుట్టి వాణ్ణి క్షేమంగా ఉంచింది, కానీ వాని క్షేమం కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ అటువంటిది గొప్పది అని అంటారు. నిజమే. ఈ తల్లిని సృష్టించినటువంటి తండ్రికి ఎంత ప్రేమ ఉండాలా, అవునా కదా? ఈ తల్లిని సృష్టించినటువంటి తండ్రి పరమ తండ్రి, మన తండ్రి చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు అని అంటే వర్ణించలేనటువంటి, వర్ణింపజాలని, ఇంత అంత అని దాని ఎత్తు లోతు వైశాల్యం వెడల్పు ఎంత ఉంటుందా అని మెజర్మెంట్ చేయలేనటువంటి ప్రేమ. అది ఎవరిని ప్రేమించాడు? ఒక్కరినే ప్రేమించాడా? లేదు. యోహాను సువార్త 3:16 చెప్తుంది, ఏమంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఎంతో ప్రేమించాడు. ఆ లోకములో నువ్వు ఉన్నావు, నేనున్నాం.
మనమే కాదు, ప్రపంచంలో ఉండే జనాలందరూ కూడా ఉన్నారు. ఆయన పశువులను ప్రేమించలేదు, జంతువులను, చెట్లను, మొక్కలను, వీటిని ప్రేమించి చేపలను, ఈటలను ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడండి? మానవుణ్ణి. ఎందుకు ప్రేమించాడు? మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక అతనిని ప్రేమించాడు. అన్నిటినీ కలుగును కాక అంటే కలిగినాయి, కానీ మానవుణ్ణి ఒరే మానవ కలుగు అనలే. స్వహస్తాలతో మట్టి తీసుకుని ఒక బొమ్మను చేసి ఆయన యొక్క నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను, వాడు చెల్లించేటువంటి వాడు అయ్యాడు. కనుక తన స్వరూపం ముందు చేసి ఒక శిల్పి ఉన్నాడు అనుకుందాం. శిల్పి బాగా చెక్కుతూ ఉంటాడు. పాట కూడా పాడతాం, శిల్పి చేతిలో కదా, శిలను నేను అనుక్షణము చెక్కుమయ్యా అంటారు. ఇప్పుడు శిల్పి ఏం చేశాడు? ఒక రాయిని తీసుకుంటాడు. అది చెక్కుముకి రాయి. ఆ రాయికి ఆకారం లేదు. ఆ రకరకాలైన ఆకారంలో ఉన్నటువంటి ఆ రాయిని తీసుకుని తన తలంపులో తన ఆలోచనలో ఏమి ఉన్నదో అది ఆ రాయి రూపంలో కనిపించాలని ఆశపడి ఉలి తీసుకొని సుత్తె తీసుకొని దాన్ని కొట్టి ఏం చేస్తాడు? మంచిగా చక్కగా జాగ్రత్తగా, కొంచెం గట్టి కొట్టినాడు ముక్కు ఎగిరిపోద్ది, ఇంకొంచెం గట్టి కొడితే చెవు ఎగిరిపోద్ది. కానీ చెవు ఎగిరిపోకుండా, ముక్కు ఎగిరిపోకుండా నీట్గా బాగా నున్నగా వచ్చేటట్టుగా ఎంతో శ్రమ తీసుకొని కేర్ఫుల్గా దాన్ని చెక్కి ఒక ప్రతిమగా చేసి దాని ముందు పెట్టి ఏం చేస్తాడు తెలుసా? అప్పుడు వెనకాల చేతులు కట్టుకుని నేను చేసిన బొమ్మ ఎట్టుంది అని ఒకసారి గర్వంగా ఫీల్ అవుతాడు. ఎందుకు? నేను చేసింది ఎంత బాగుంది కానీ. మరి మానవుడిని తన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్నప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యి ఉండాలా? అవునా కదా? నాలాగనే ముక్కు ఉంది, నాలాగనే కళ్ళున్నాయి, నాలాగనే చెవులున్నాయి, నాలాగనే చేతులు, నాలాగనే కాళ్ళు, నాలాగనే గుండె కొట్టుకుంటుంది. అవునా కదా? దేవుని గుండె ఉందా లేదా? ఉందా లేదా? ఉంది కాబట్టే ఆయన ప్రేమిస్తారు. హృదయం ఉందా లేదా? హృదయం ఉంది దేవునికి. ఆ హృదయం ఉంది కాబట్టి మన ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. అందుకోసమని మనమందరూ దేవుని మాటలు వినకుండా ఏం చేశాం? మన తాత ముత్తాత అయినటువంటి పితరుడైనటువంటి వాడు పాపం చేసి తప్పిపోయాడు కనుక వాన్ జీన్స్లోంచి ఆ నుంచి వచ్చినటువంటి జననం అంతా మనదే. కాబట్టి మనము కూడా నశించి నరకానికి పోతున్నాం కదా. నశించి నరకానికి పోవడం ఇష్టం లేదు కనుక వాళ్ళందరూ రక్షించడం కోసమని చెప్పేసి ఆయన ఒక ప్రణాళిక చేసి ఆయనే ఈ లోకం రావాల్సి వస్తుంది. అంటే దేవుని యొక్క ప్రేమ దేవుణ్ణి కూడా భూమికి దించింది. అంటే అది ఎంత బలమైనటువంటి ప్రేమ అనగా దేవుణ్ణి ఈ లోకానికి, మట్టి లోకానికి ఆ ప్రేమ దించిందంటే ఎంత ప్రేమ మానవుడి ఆడ కలిగి ఉన్నాడు. కనుక ఆ ప్రేమ చాలా గొప్పది అని కూడా మనము గుర్తించాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రేమ అనేటువంటి పదము కొత్త నిబంధన గ్రంథంలో 106 సార్లు కనిపిస్తుంది. ఎక్కువ సార్లు మొదటి యోహాను పత్రికలో కనిపిస్తుంది. ప్రేమ గురించి యోహాను బాగా రాశాడు కనుక మరి ఈ ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చూసినట్లయితే ప్రేమ యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దామా? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనించి చూసినట్లయితే ప్రేమ ఎంతకాలం ఉంటుందంట? దీర్ఘకాలం. కానీ మానవుని యొక్క ప్రేమ ఎంతసేపు ఉంటుంది? కొంతకాలమే. పెడితే ప్రేమిస్తారు, ఇస్తే ప్రేమిస్తారు, గౌరవిస్తే ప్రేమిస్తారు, హెచ్చిస్తే ప్రేమిస్తారు, అప్పిస్తే ప్రేమిస్తారు, అప్పి లేదనుకో దూషిస్తారు. అంతేనా? అంటే దేవుని ప్రేమ దూషించేది కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అల్పకాలమైనటువంటిది కానే కాదు. ఇంకా చెప్తున్నాడు చూడండి అక్కడ, ఏ ప్రేమ అయితే ఉందో అది దయ చూపిస్తుంది.
దేవునిలో ప్రేమ ఉంది కనుకనే మన ఎడల దయ కలిగి మనము చేసిన పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. మరి నీవు నేను దయ కలిగి ఉన్నామా? ఇతరుల ఎడల ఇతరులు క్షమించేటువంటి వారంగా ఉన్నామా? మనం అంటాం, నేను చచ్చినా క్షమించను అని అంటాం అప్పుడప్పుడు. అవునా కదా? చచ్చినాకేం క్షమించలేదు, నువ్వే ఉండవు కదా క్షమించడానికి, ఇక చచ్చినాక క్షమించనంటాడు ఇక్కడ మనిషి. కనుక అంటే అందులో అంత క్రోధము ఉంది అనమాట, అంత కోపము ఉంది అనమాట, అంత అసహనము ఉంది అనమాట, అంత ద్వేషము ఉంది అనమాట. అంటే అసలైనటువంటి ప్రేమ అనిలో లేదు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? క్షమించమన్నాడు. ఎంతవరకు? ఒక శిష్యుడు అడిగాడు, ఆయన నేను ఎన్నిసార్లు క్షమించాలి అంటే 70 ఏళ్ల మటుకు, 7 మార్లు మటుకే క్షమించాలా అని అంటే లేదు 70 ఏళ్ల మటుకు. 70 ఏళ్ళు అంటే 70 × 7 అనే ఎన్నిసార్లు? బైబిల్ ఏం చెప్తుంది? మనిషిని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే 70 ఏళ్ళు అంటే ఏళ్ళు అంటే ఇయర్స్. అంటే నువ్వు బ్రతికినంతకాలం ఏం చేయాలి? ఒకవేళ వాడిని ఎడల తప్పిదము చేసి పాపము చేసి మళ్ళీ నీ వైపు తిరిగి నన్ను క్షమించు అని అంటే నువ్వు క్షమించాలట. పర్లకు ప్రార్థన చేస్తాం, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, మేము క్షమించకపోతే మమ్మల్ని కూడా క్షమించకు అని అర్థం. అంతేనా? కానీ మనం మాత్రం చేస్తాం అన్ని క్షమించండి. మనం ఎప్పుడు క్షమించనిపించుకునేది కానీ మనం మాత్రం క్షమించం. ఇది మానవ నైజం. కానీ దేవుని ప్రేమ ఎటువంటిది? ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన క్షమిస్తున్నాడు అంటున్నాడు. కనుక అది దీర్ఘకాలం ఉంటుంది, దయ చూపిస్తుంది, అది మత్సరపడదు, కుళ్ళుకునేటువంటి స్వభావము లేదు. ప్రేమలో కుళ్ళుకునే స్వభావము లేదు. ఒకరిని చూసి ఇట్లా ఎదిగిండి అట్లా అయింది అనేటువంటి అటువంటిది ఉండదు. డంబముగా ప్రవర్తించదు, గొప్పగా ప్రవర్తించదు. నా ప్రేమే గొప్ప, నీ ప్రేమ కన్నా నా ప్రేమ గొప్ప అన్నట్టుగా డంబముగా ప్రవర్తించేటువంటి ప్రేమ కాదు. మనము ఉప్పొంగదనుంది, మనం ఏం చేస్తాం? ఆహా నువ్వు గొప్పడి, ఆహా నువ్వు చాలా గొప్పదని, నువ్వు అట్ట చేసినావు ఇట్ట చేసినావు అంటే ఏమైపోతాం? మనం పొంగిపోతాం కదా. ఈ అనుకోండి ఇంకోటి ఎవరైనా వేసింది తుస్స దిగిపోతాం. పొయ్యి మీద పాలు పెట్టాం అంటే పాలంటే అట్టట్ట పెడతాం, గిన్నెలో పెట్టి గిన్నెలో పాలు పోసి పెడతాం. అది వేడి కింద ఎక్కువవుతున్నానే ఆహా ఓహో అన్నట్టుగా వేడి కింద ఎక్కుతున్నా పొంగుతుంది. ఆగరా బిడ్డ అని చెప్పేసి నీళ్ళు తీసుకుందని తెల్లో అనుకో ఏమైపోతాయి? చప్పైపోతుంది. అంటే మనం అప్పుడప్పుడే పొంగుతాం, వెంటనే కిందికి దిగిపోతాం. కానీ దేవుని ప్రేమ ఉప్పొంగదు, ఎప్పుడు ఒకటే రీతిగా ఉంటుంది. దేవుని ప్రేమల మార్పు లేనే లేదు. అటువంటి ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మర్యాద లేకుండా అది ప్రవర్తించేటువంటి ప్రేమ కాదు. ఎప్పుడే కానీ స్వార్థాన్ని ఆలోచన చెయ్యదు. ఇతరుల కోసము ఏదైనా చేద్దాం, మేలు చేద్దాం, ఉపకారం చేద్దాం, ప్రేమిద్దాం, సహాయం చేద్దాం అనేటువంటిది ఉంటుంది. కానీ వాళ్ళకి చేస్తే నాకేమొస్తుంది, నీకు చేస్తే నాకేమొస్తుంది? ఈ పని చేసి పెట్టిన అనుకో నాకెంత ఇస్తావు? అవునా? దాని వెనకలేముంది? నీ స్వార్థం ఉంది. స్వార్థం ఉంది కనుకనే నువ్వు ఆ పని చేస్తున్నావు. నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది. కనుక యేసు ప్రభు వారు ఏం చూపించారు? నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా అది త్వరగా కోప్పడేటువంటి ప్రేమ కాదు, దీర్ఘశాంతం కలిగినటువంటి ప్రేమగా ఉంటుంది. అపకారం ఎప్పుడే కానీ హృదయములు ఉంచుకోనటువంటి ప్రేమ. మన ప్రేమ ఎటువంటిది తెలుసా? కపటమైనటువంటి ప్రేమ, అపకారము లోపల ఉంచుకునేటువంటి ప్రేమ. పైకి మాత్రం బలి ప్రేమగా నడుస్తాం, అసలు సంగతి ఇంట్లో కనిపిస్తుంది కదా. కపటమైన ప్రేమ పైకి మాత్రమే బాగా ప్రేమ నటించినటువంటి వారుగా తీసుకుపోయి బాగా తాగిపిచ్చి ఆయనలో కోపం ఉంటుంది కాబట్టి వాడిని వేసేస్తారు. లేవాయి చాలా జరుగుతున్నాయి. ప్రేమగా మాట్లాడతారు, బాగా మా స్నేహంగా ఉన్నటువంటి వాడు గబక్కి నమ్మేస్తాడు. ఆయన తీసుకుపోయి ప్రేమ నటించి ఎవరు లేకుండా చూసేవాడిని ఖతం చేస్తారు. అటువంటిది కాదు దేవుని ప్రేమ. ప్రేమ కపటంగా ఉండదు, కపటమైన ప్రేమ కాదు.
అది నిస్వార్థమైనటువంటి ప్రేమ, యథార్థమైనటువంటి ప్రేమ. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రేమ. మానవుని ప్రేమ ఇటువంటిది, దేవుని ప్రేమ ఎటువంటిది? శాశ్వతమైనటువంటి ప్రేమ. మనం చూస్తాం కదా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఎటువంటివి అంట? అశాశ్వతమైనవి. ఇక ప్రేమలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఇవన్నీ కూడా మనం పాట కూడా పాడుకుంటాం. ఏం పాట పాడుకుంటాం? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కూడా కొలవలేనిది అని అంటానే ఉంటాం. నిజం, దీన్ని నమ్ము అంటానే ఉంటాం. అది భూమికి దిగి వచ్చినటువంటి ప్రేమ అంటాం. ఇంకేమంటారు? ఎన్నడూ కూడా మారనటువంటి ప్రేమ అంటాం. అది దివ్యమైన ప్రేమ అంటాం, శాశ్వతమైన ప్రేమ అంటాం, ఎన్నడూ కూడా వీడైనటువంటి ప్రేమ అంటాం. మన ప్రేమ మాత్రం అంతలోనే ఉండి అంతలో మాయమయ్యే ప్రేమలాగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఎటువంటిదంట? నీడలాగా గతించిపోయేటువంటి ప్రేమ అంట. మరి కన్నబిడ్డల ప్రేమ బాగా పెరిగి పెద్ద అయ్యే వరకే వాళ్ళ ప్రేమ. అయిపోయేసిన తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. చిన్నప్పుడు కొట్టిన ఎన్ని గుర్తుపెట్టుకొని పెద్ద అయినాక వాళ్ళని కొడతారు కదా. చిన్నప్పుడు ఏం చేస్తారు? ఓహో, నన్ను ఇట్ట కష్టపెట్టావా, నాకు చదువు చెప్పిమంటే నాకు ఫీజు కట్టలేదు, నేను బట్టలు ఇప్పేయమంటే బట్టలు ఇప్పలేదు, ఇట్లా కొట్టావు, నన్ను ఇట్ట తిట్టావు, అవన్నీ బాగా ఏం చేసుకుంటారు? బాగా హృదయంలో ఏం చేసుకుంటారు? మంచిగా ముద్ర వేసుకుంటారు. ముద్ర వేసుకొని వాళ్ళు ముసలిళ్ళు అయినాక అవన్నీ వాళ్ళ మీద చూపిస్తారు. కొలిసిన కొలసారు. నువ్వు ఏ కొలతతో కొలిసావో అదే కొలతతో కొలవబడతావు. కనుక ఇది నీడలా గతించిపోతుంది. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు, కక్షపూరితమైనటువంటి ప్రేమ మానవుని ప్రేమ. మానవుని యొక్క ప్రేమ కక్షతో కూడినటువంటిది. అటువంటి కక్ష మనలో ఉండకూడదు. దేవునిలో కక్ష ఉంటే పోరా నరకానికి అనేటోడు కదా. సిలువ వేసేటప్పుడు ఆయన్ని బంధించి తీసుకుపోయినప్పుడు, ఆయన కోడాలతో కొట్టినప్పుడు, ఆ బల్లెంతో పక్కన పొడిచినప్పుడు కానీ, కాళ్ళలో చేతులలో మేకలు కొట్టినప్పుడు కానీ, తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు కానీ, ఆయన హేళన చేస్తున్నప్పుడు కానీ, ఆయన అవమానపరుస్తున్నప్పుడు కానీ, ఆయన గేలి చేస్తున్నప్పుడు కానీ, ఆయనలో అటువంటి కోపము ఉంటే వెంటనే ఏం చేసేటోడు? క్షపించేటోడు కదా. ఆయన క్షపించకుండా ఏం చేశాడు? ఆయన ప్రేమను చూపించాడు. ఎట్లా చూపించాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరువరు కనుక వీరిని క్షమించు అన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అటువంటిది దేవుని యొక్క ప్రేమ. ఇక బంధుమిత్రుల ప్రేమ అనుకో, దీపం ఉన్నంతసేపే ఉంటుందంట. అని దీపం ఉన్నంతసేపు అంటే దీపంలో ఏముండాలా? నూనె ఉండాలా. నూనె ఎంతసేపు ఉంటుంది? పర్మనెంట్గా ఉంటుందా? అయిపోతూనే ఉంటుంది. ఆ పర్మనెంట్గా ఉండేది కాదు కాబట్టి నూనె అయిపోతున్నది ఒత్తి ఎండిపోద్ది. ఒత్తిలో నూనె ఉండగాలి ఆరిపోద్ది. అలాగని వీళ్ళు డబ్బులు ఉన్నంతసేపే, బెల్లం ఉన్నంతసేపే, ఈగలంటకు హోదా ఉన్నంతసేపే, పలుకుబడి ఉన్నంతసేపే, నీ దగ్గర శక్తి ఉన్నంతసేపే, బలం ఉన్నంతసేపే, నీ నుంచి ఏదైనా సహాయం చేయగలిగినట్టు స్తోమత ఉన్నంతసేపే నీ దగ్గరకు వస్తారు. నువ్వు ఏది చేయలేదనుకో నీ మొహం కూడా చూడరు. చూస్తారా? చూడరు. అందుకోసమని వాళ్ళ ప్రేమ నూనె ఉన్నంతకాలమే ఉన్నట్టుగా సిద్ధిలో వాళ్ళ ప్రేమ ఆ విధంగా ఉంటుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ చాలా బలమైనటువంటిదంట. బలమైనటువంటిది ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించుకున్నారనుకోండి, చచ్చిపోవటానికి కూడా వాళ్ళు వెనకంచా వేరు. ఇద్దరు కలిసి ఎక్కడికి ఎక్కుతారు తెలుసా? సెల్ టవర్ పైకి ఎక్కుతారు. టవర్ పైకి ఎక్కి పైనుంచి మా ఇద్దరు పెళ్లి చేయడం, పైనుంచి దూకండ్రా బాబు అనాలి. అప్పుడు తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పోయి ఏడో పైన చేసుకుని మొన్న ఒక టీవీలో చూపిస్తుండు. ఒకడెక్కి అంట టీవీ టవర్ మీద ఎక్కి, నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు కాబట్టి నేను ఈడున్నాను ఆడ ఫీట్స్ చేస్తుండోడు. ఇట్టబెట్టి దాని మీద ఒటికాలు నేను మీద నిలబడి టవర్ మీద, టవర్ అని తెలుసు కదా, సెల్ ఫోన్ టవర్, అంత పైకి ఎక్కండి. ఏమండి, కళ్ళు మూసుకొని మనమందరం వాళ్ళు ప్రేమించుకున్నాం, మనం గాఢంగా ప్రేమించుకున్నాం కాబట్టి మన ప్రేమను ఎవరు విడదీయలేరు, చావులు కూడా ఎవరు విడదీయలేరు అని చెప్పేసి ఇద్దరు రెండు చేతులు పట్టుకొని దాన్ని కింది దూకిపడేస్తాడు. సస్తే ఉడికి నష్టం. అది నిజమైందా? ఇంకొంతమంది ప్రేమ ఎట్టుంటే తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా? నువ్వు ప్రేమించడానికి వేసుకో. ఏంటి అది వేసుకునేది? యాసిడ్ ముఖం మీద పోసేస్తాడు. అది ప్రేమనా? యాసిడ్ ముఖం మీద పోస్తాడు. ఎంతమంది మన పేపర్లో చూస్తాడులే,
టీవీలో చూస్తలే, అవునా కదా? అది ప్రేమ కాదు. ప్రేమ ఏదో ఆకర్షణ ఏదో గుర్తించలేని పరిస్థితి. మనిషి కొంచెం అందంగా మంచిగా బట్టలు వేసుకుని అవి కనిపిస్తే ఆకర్షితులైపోతారు కదా, ప్రేమ కాదు అది. కొంతకాలం అయిపోయేసిన తర్వాత పెళ్ళైన 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగానే ఉంటారు. అయిన తర్వాత ఏమైపోద్ది? బిర్యానీ తిని 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 రోజు తిని తిని ఏమైపోద్ది? ఎగిటేస్తుందంట. అట్లా ఏమో చూసి 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 ఎగిటేసింది. అందుకోసం ఎగిటేసింది కాబట్టి ఈయన మళ్ళీ ఇంకా బిర్యానీ బదులు వెజిటేరియన్ చూసుకున్నట్టుగా ఈ పక్క సూపు చూస్తుంటాడు. అప్పుడు దాకా బిర్యానీ పక్కన పెట్టుకొని ఈ పక్కన ఇప్పుడు వెజిటేరియన్ చూస్తుండు. అది ప్రేమ, మానవుని ప్రేమ, దేవుని ప్రేమ అటువంటిది కాదు కదా. ప్రేమకు తగినట్టుగా ప్రాణం పెట్టడానికైనా కానీ వెనకాడనటువంటిదే అసలైనటువంటి ప్రేమ. మన కోసం దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. స్నేహితులలో కూడా ప్రాణం పెట్టే స్నేహితులు కూడా ఉన్నారని ఉంది. కనుక నీవు దేవుని కోసము ప్రాణం పెడుతున్నావా? యేసుప్రభువు వారు ఇక మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని ఏమని పిలుస్తా అన్నాడు? స్నేహితులు అన్నాడు. స్నేహితులు అంటే ఫ్రెండ్సే కదా, అవునా కదా? మరి ఫ్రెండ్స్ అన్నప్పుడు మనం దేవుని ఫ్రెండ్స్ అన్నప్పుడు దేవుని ప్రేమించేటువంటి వారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఎటువంటి ఫ్రెండ్స్ ఉంటారు? ఎటువంటి ఫ్రెండ్స్? చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లాట్ఫారం ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, బెంచ్ మేట్స్, అవునా కదా? థియేటర్ మేట్స్, సినిమా థియేటర్ మేట్స్ కదా. ఇలాగ చాలామంది ఉంటారు. ఇంకొంతమంది నుంచి చాలా క్లోజ్గా ఉంటారు. క్లోజ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒకరిని ఒకరు ఏం చేస్తారంటే వాళ్ళ ఉన్న వ్యూస్ పంచుకుంటారు. వీళ్ళ సాధక బాధకాలు ఇతరులతో పంచుకుంటారు. అందరితో పంచుకుంటారా? అందరు స్నేహితులే. క్లాసులో ఉన్న వాళ్ళందరూ స్నేహితులే. అందరూ చెప్పుకుంటారా? చెప్పుకోరు. అందరిలో కొంతమంది సెలెక్ట్ చేసుకుని ఆ కొందరిలో ఒక్కరినో ఇద్దరినో చూసుకుంటారు ఇంకా దగ్గర ఫ్రెండ్స్ అని కదా. అటువంటి వారితోనే వాళ్ళు షేర్ చేసుకుంటారు తమ బాధను కానీ, తన వేదన కానీ, తన ఆశను కానీ, తన కోరిక అనేది కానీ ఏదైనా పంచుకుంటారు. అలాగని మనకు థిక్కెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే దేవుడు, యేసుప్రభువు వారు. ఈ లోకం అంతా కూడా మనకు ఫ్రెండే. అందుకోసమని ఈ లోకంతో స్నేహం చెయ్యొద్దు అన్నాడు. అంటే స్నేహం అంటే ఫ్రెండ్ అన్నట్టేగా. ఈ లోకం మనకు ఫ్రెండే, కానీ ఈ ఫ్రెండ్ వేరే, ఆ ఫ్రెండ్ వేరే. ఈ ఫ్రెండ్ని, ఈ లోకం అనే ఫ్రెండ్ నువ్వు కలిగి ఉంటే ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. మరి జీవం కలిగినటువంటి వాడే ఆ ఫ్రెండ్ నువ్వు స్నేహం కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి పోతావు? పరలోకం పోతావు. ఇదేమో నరకం ఇస్తుంది, ఆ ప్రేమ ఏం చూపిస్తుంది? పరలోకం ఇస్తుంది. ఇదేమో అశాంతి ఇస్తుంది, అదేమో శాంతినిస్తుంది కదండి. ఏది బాగుంది మనకి ఇప్పుడు? శాంతి కావాలన్నా, అశాంతి కావాలన్నా, జీవం కావాలన్నా, మరణం కావాలన్నా? ఏది కావాలా? చూజ్ యువర్ సెల్ఫ్ అంటాడు. మరణమును జీవముని ముందు పెట్టిన్నాను, ఆశీర్వాదమును శాపముని ముందు పెట్టిన్నాను. ఏది కావాలో కోరుకో అంటాడు. కనుక ఏది మనకు మేలుకరముగా ఉన్నదో అది ఎన్నుకోవాలి కదా. అలాగనే మనకు మేలుకరమైనటువంటిది ఏంటంటే మనకు జీవమునిచ్చేటువంటిది, నిత్య జీవం ఇచ్చేటువంటిది, ఎల్లకాలం దేవునితో సహవాసం చేసేటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి ప్రేమను మన విశ్వాసులుగా మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరిలో అయితే ప్రేమ ఉండదో, ఎవరిలో అయితే దేవుని ప్రేమ ఉండదో అటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో లాస్ట్ భాగాలు చూస్తున్నాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ లేనివాడు ఎవరిలో నిలిచి ఉన్నాడు? మరణం. మనం ఎవరిలో నిలిచి ఉండాలా? దేవుళ్ళో నిలిచి ఉండాలి. కానీ వీడు ఎక్కడ నిలిచి ఉన్నాడు? ప్రేమ లేనివాడు మరణమందు నిల్చున్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం కదండి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఆయన ప్రేమ మన ఎడలు ఎలా వ్యక్తపరిచాడంటే 16వ వచనంలో మనం చూపిస్తున్నాడు. మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. అంటే ప్రాణము పెట్టేటువంటిది ప్రేమ, కానీ ప్రాణము తీసేటువంటిది కాదు ప్రేమ. ప్రేమించడమే తెలుసు కానీ ద్వేషించటానికి దానికి తెలియదు. కనుక నీవు అటు ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా?
క్రీస్తు ప్రేమను కలిగిన నీవు, క్రీస్తు ప్రేమను రుచి చూసినటువంటి నీవు, క్రీస్తు ప్రేమలో నాటుకున్న నీవు, క్రీస్తు ప్రేమలో ఫలిస్తున్న నీవు, క్రీస్తుతో కూడా ఉన్నటువంటి నీవు ఆ ఫలాన్నే నీవు ఫలించాలి. ప్రేమ అనే ఫలాన్నే నీవు ఫలించాలి, కానీ ద్వేషం అనే ఫలాన్ని నువ్వు ఫలించకూడదు. పుల్లని కాయ వచ్చిందంటే ఆ చెట్టు కూడా అటువంటిదే అనుకోవాలి కదా. పండుని చూసి చెట్టు ఎటువంటిదో చెప్తాం, తల్లిని చూసి పిల్లి ఎటువంటిదో చెప్తారు. అలాగనే మనం ప్రేమను చూస్తే మన దేవుడు ఎటువంటిదో చెప్తాడు. ఒకసారి ఒక ఆయన అన్నాడు అనమాట, ఏమన్నాడంటే ఏదో విషయాలు వస్తుండి ఒక ఆయన అన్నాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఫలానా ఆయన ఇట్లా ఉన్నాడు కదా, ఆయన చూస్తే నాకు అర్థమైపోతుంది ఇతను ఎటువంటి వాడు అంటే వాళ్ళ నాయన కూడా అటువంటి వాడే ఉంటాడు అన్నాడు. అంటే కొడుకు ఏ విధంగా ఉంటే తండ్రి, పిల్ల ఏ విధంగా ఉంటే తల్లి ఆ విధంగా ఉంటుంది. కనుక ఇప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఉన్నదంటే ఆయన కూడా ప్రేమ కలిగిన వాడు అని అర్థం, అంతే కదా. ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారుడు ఒకటి అధికారము ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు మనం ఆయన కుమారులుగా తీర్చబడ్డాం కాబట్టి ఆయనలో ఉన్న ప్రేమ మనలో జనించాలి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో ఉద్భవించాలి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో ఫలించాలి, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మనలో పెళ్ళుబికి ఇతరులు కూడా ప్రేమించే విధంగా పొర్లి పారాలి అన్నమాట. పొర్లి పారుతుందా ప్రేమ? ఏ విధంగా ఉంది మన ప్రేమ? పొర్లి పారటం అంటే మన ఇతరులను క్షమించటం. మన ఎడల అపరాధం చేసిన వారిని మనం క్షమించాలి, వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళని దూషించకూడదు. వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వారిని ఆశీర్వదించాలి, కానీ శపించకూడదు. అది దేవుని యొక్క ప్రేమ. కనుక ప్రేమ ఏంటి? అందుకోసమని ప్రేమకు మూలం, ఈ జగతికి మూలం ఏంటంట? ప్రేమే. పాట పాడుకుంటామా లేదా? ప్రేమే జగతికి మూలమని, అవునా కదా? అంటే ఈ లోకం పుట్టడానికి కారణము ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. మనము ఈ లోకములో మానవులుగా సృష్టించబడటానికి కారణం దేవుని యొక్క ప్రేమ. మనము యేసు ప్రభు వారిని ఈ భూమి మీద తీసుకురావటానికి కారణము దేవుని ప్రేమ. తిరిగి మనను పరలోక రాజ్యానికి చేర్చటానికి తాపత్రయపడే ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కనుక అందుకని ఆయన ఏమనంటే ప్రేమ స్వరూపి అని అన్నారు. ఏమన్నారు? ప్రేమ స్వరూపి. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయములో మనం చూస్తున్నాం, 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. 4వ అధ్యాయం 7వ వచనంలో 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది. ఆ ప్రేమ స్వరూపి దగ్గర 1వ నంబర్ వేశారు. దాని కింది ఫుట్ నోట్లో చూస్తే ఏం రాయబడింది? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. తానే ప్రేమ అయి ఉన్నాడు, దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. కనుక ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరగడు. దేవుడు అంటే ఎవరో తెలియదు. ప్రేమ లేదంటే ఇక దేవుడు లేడన్నట్టే అర్థం. అందుకోసమే వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని అంటున్నాడు. కనుక ప్రేమ ఎందు నిలిచి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి 16వ వచనంలో కూడా చూస్తాం. చూడండి, 16వ వచనంలో చివరి భాగంలో ప్రేమ యందు నిలిచియుండు వాడు ఎవరిలో నిలిచి ఉన్నాడు? దేవుని యందు నిలిచినాడు. అదే 3వ అధ్యాయములో 14వ వచనంలో ఎందులో నిలిచి ఉన్నాడు? ప్రేమ లేనివాడు మరణమందు. ఇప్పుడు ప్రేమ కలిగినటువంటి వాడు ఎవరి యందు నిలిచిన్నాడు? దేవుని యందు నిలిచినాడు. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న, నీవు ప్రేమ యందు నిలిచిన్నావా? ప్రేమ లేకుండా నిలిచిన్నావా? దేవుని యందు నిలిచిన్నావా? మరణమందు నిలిచిన్నావా? కనుక మనము మరణమందు నిలిచి ఉండకూడదని, ఆయన ప్రేమందు నిత్య జీవం కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన మనల్ని కోరుకుంటూ ఉంటున్నాడు. అంతేకాదండి, ప్రేమ అనేది ఎంత కఠినమైనటువంటిది అంటే, ఎంత ధైర్యం కలిగిందంటే, మనకు ధైర్యాన్ని పుట్టించేటువంటి, దాంట్లో భయం అనేది ఉండదు. చూడండి 18వ వచనం, ప్రేమలో ఏముండదంట? భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుందంట? భయాన్ని వెళ్ళగొడుతుంది. అంటే ఒక మనిషి మధ్యన ఏముండాలి? ప్రేమ ఉంటే భయం అనేది ఉండదు. నన్ను ఏమంటాడో, నన్ను కొడతాడో, నన్ను తిడతాడో అనేటి ఏమీ ఉండవు అనమాట. ఎందుకు? ఇద్దరి మధ్యన ప్రేమ ఉంది కానీ ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి
ఉంటుంది. కనుక నీవేమై ఉన్నావో దేవునికి తెలుసు, దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఈ ప్రేమ బంధం మనకు పెరగాలి. పిల్లల తల్లిదండ్రుల ప్రేమ ఏ విధంగా ఉంటుందో అలాగనే మన తండ్రి అయినటువంటి దేవునితో మనకు కూడా అటువంటి సత్సంబంధం ఉండాలి. అటువంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. కనుక మనం ఆయన్ని ప్రేమించలేదు. మొదట ఎవరు ప్రేమించారండి? ఆయనే ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. కానీ మనం ఆయన దేవాన్ని నేను ప్రేమిస్తాను, నువ్వు ఈ లోకానికి రా అన్నామా? లేదు. ఆయనే మనల్ని ప్రేమించి మొట్టమొదటి 19 వచ్చిన ఆయనే మొదట మనం ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. ఆయన ప్రేమించకపోతే మనం ప్రేమించేవాళ్ళం కాదు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు ఫస్ట్, కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరే కానీ తన సహోదరుని కానీ తన స్నేహితుడిని కానీ తన బంధువుల్ని కానీ ఆయన వారిని కానీ ఆయన దూషించినట్లయితే వానిలో ఎవరి ప్రేమ ఉండదు? దేవుని ప్రేమ ఉండదు. కనుక దానివల్ల నువ్వు తెలిసిపోతుంది ఏంటి అంటే నీలో దేవుని ప్రేమ లేదు అంటే దేవుడు నీలో లేడు. కాబట్టి నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు దూషిస్తున్నావు. నువ్వు దూషించినటువంటి వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అంటే వాని కోసం నువ్వు ప్రేమ వెల్లడి చేస్తున్నావు అంటే వాని నెత్తి మీద ఏం పోస్తున్నావు? నిప్పులను కుప్పలుగా పోయిస్తున్నావు కదా. కనుకంటే బాధ్యత శిక్ష నువ్వు కాదు తీర్పు తీర్చేది. ఎవరు తీర్చేది తీర్పు? దేవుడు తీరుస్తాడు. ప్రతిఫలం ఇచ్చేది దేవుడిస్తాడు. దానికోసం నువ్వు ఇక్కడ ఈ పనిష్మెంట్ ఇవ్వాలనే ఆలోచన చేయకూడదు, దేవునికి వదిలేయాలి. కనుక నీవు ప్రేమించడమే చూడాలి, కానీ ప్రేమించడమే నేర్చుకోవాలి, కానీ ప్రేమించడమే మనము ధ్యేయమై ఉండాలి, కానీ ద్వేషించేటువంటి విధంగా మనము ఉండకూడదు. మరి ప్రేమించుట అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, క్షమించుకోండి, ప్రేమించుకోండి. ఆయన ఆజ్ఞలు ఇది ఒకటి. కనుక నీవు నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ దేవుని ఏం చేయాలంట? ప్రేమించవలెను. ప్రేమించాలి పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో. నీవు ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మన బరువా? చూడండి, అక్కడ చూస్తాం. చూడు 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆజ్ఞలను గైకొన్నట్టుగా దేవుని ప్రేమించుట. ఆయన మాటలు వింటే మనం దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన మాటలు మనం తప్పకుండా వింటాం. మన ఆదాము ఏం చేశాడు? దేవుని ప్రేమించాడా? ప్రేమిస్తే తినొద్దురా బాబు అని అంటే తినకుండా ఉండాలా. కానీ ఆ ప్రేమను ఎవరు దొంగిలించారు? సాతానుడు దొంగిలించేశాడు. సాతానుడు దొంగిలించి ఏం చేశాడు? ప్రేమ స్థానంలో ఏం పెట్టాడు? అవిధేయత అనేది. అందుకని ఇప్పుడు అతను ఏమయ్యాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. కనుక అతనిలో దేవుని ప్రేమ లేకపోయింది. కనుక ఆయన తిరుగుబాటు చేశాడు కనుక ఆజ్ఞాతిక్రమమే పాపమైంది. పాపం వలన వచ్చు జీతం మరణమైంది. ఆ మరణం అందరికి కూడా సంప్రాప్తమైంది. కనుక మరణము కింద దాస్యం కింద ఉన్న మనల్ని విమోచించి రక్షించడానికి ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను క్రియారూపకంగా ఈ లోకములో వెల్లడి చేయడం కోసమని ఈ లోకానికి వచ్చి పంచగాయములు పొంది ఆ రక్తమును ఆఖరి భక్తి వరకు కూడా ఉంచుకోకుండా కార్చి ఆ మరణము పొంది మరణమును జయించి తిరిగి లేచి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యేసు ప్రభు వారు దేవుడని అంగీకరిస్తాడో, దేవుడు అతని మృతుల్లో నుంచి లేపినాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. వారు దేవుని కుమారులుగా తీర్చబడతారు. దేవుని కుమారులుగా తీర్చబడినటువంటి వారు దేవునితో సహవాసం చేసేటువంటి వారుగా ఉంటారు. దేవుని శ్రమలో పాల్గొన్నటువంటి వారుగా ఉంటారు. ఎవరైతే దేవునితో కూడా శ్రమ పడేటువంటి వారుగా ఉంటారో వారు క్రీస్తుతోడి కూడా వారసులు. కనుక మనం దేవుని యొక్క వారసులం. మన పాట పాడతాం. ఏంటది? వారసులం. ఏం పాట? దేవుని వారసులం అని పాట పాడతాం. కనుక మనం వారసులం. ఇప్పుడు రక్షించబడ్డాం, విమోచించబడ్డాం, క్షమించబడ్డాం, కడగబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉంది. ఆ ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆ ప్రేమ మనం ఇతరులకు పంచాలి. పంచుదామా లేదా? ఊరికి మాట మాత్రం మాట్లాడదామా? చూడండి, యోహాను రాసిన 2వ పత్రిక చివరిగా చూస్తున్నాం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే
ప్రేమ. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకున్న వాళ్ళని అనున్నదే ఆజ్ఞ. కాబట్టి మనము ఏం చేయాలి? ప్రేమయందు నిలిచి ఉండాలి, ప్రేమయందు ఫలించేవారుగా ఉండాలి, ప్రేమలో నిలకడగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమను పంచేవారుగా ఉండాలి. ఆ ప్రేమను చూసిన వారు వీరు క్రీస్తువారు అని చెప్పగలగాలి. అటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. ఇప్పుడు మనము ఆ 9 తొనలు, ఆత్మఫలములో ఉండేటువంటి 9 తొనలలో మొదటి తొన ప్రేమ. ఈ తొన ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే, మనము ప్రేమ కలిగి ఇతరులను కూడా ప్రేమలోకి నడిపించి, ఆ ప్రేమ ఎటువంటిదో వాళ్ళకు కూడా రుచి చూపించాలి. కేవలం వరకు నాకన బాగుంది, టేస్ట్ ఉంది అంటే సరిపోదు. ఎంత టేస్ట్ ఉందో పక్కనోడు గుర్తు నాకిపిచ్చి, చూడు బాబు ఈ కూర ఈ పచ్చడి ఎంత టేస్ట్ ఉందో చూడు అని అంటే ఆడుగుడు చూసి టేస్ట్ భలే ఉంది అంటాడు కదా. అలాగని నువ్వు క్రీస్తు ప్రేమను కలిగి ఆ ప్రేమను ఇతరులకు పంచినప్పుడు, ఆ ప్రేమను వాళ్ళు కూడా రుచి చూడగలిగితే అసలైన ప్రేమ తెలుసు, వాళ్ళు కూడా ఇతరులకి ఆ ప్రేమను రుచి చూపిస్తారు. కనుక ఇతరులను కూడా ప్రేమలోకి, ప్రేమ ఉన్నటువంటి, ప్రేమ కలిగినటువంటి దేవునిలోకి నడిపించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. ఆత్మ ఫలములో నాయన తండ్రి మొదటి మరి తొనగా నాయన ప్రభా ప్రేమ అనేటువంటి అంశాన్ని మేము ధ్యానం చేయటం సహాయం చేశారు. మీరు ప్రేమ స్వరూపి అని కూడా మాకు నాయన తనకి మరొకసారి మీకు జ్ఞాపం చేసి, నీ ప్రేమ ఎటువంటిదో కూడా నాయన మాకు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు చేశారు. ఆ ప్రేమను బట్టే మీ సన్నిధికి రావటానికి మీరు మాకు ఇచ్చినట్టు ఆధిక్యతను బట్టి, ఈ యొక్క అర్హతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విధమైనటువంటి వాక్యం నాయన తండ్రి మరి ఫలింపు చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.